2349కి బయటికి వెళ్ళాను. అది తెలియదని చెప్పి చెప్తున్నా 2349. तिरुमलगिरी में जो ये तिरुमलगिरी लाइना केस गुరించి అయితే ఐ జస్ట్ వాంట్ టు బ్రీఫ్ రిలీజ్ అ ప్రెస్ నోట్ ఆల్సో. దీంట్లో స్టార్టింగ్ నుంచి కూడా వెన్ మీడియా పర్సన్స్ వర్ కాలింగ్ నేను చెప్పాను ఇది మిలిటరీకి కన్సర్నింగ్ కేస్ కాబట్టి కొంచెం పేషెన్స్ చూపియాలి ఆ మీడియా కూడా. ఇట్లాంటి విషయాల్లో కూడా మీరు పబ్లిక్ చేసేస్తే ఇట్ విల్ ఇంపీడ్ ది ఇన్వెస్టిగేషన్ అని మేము రిక్వెస్ట్ చేశాము. ఫర్దర్ కూడా మై రిక్వెస్ట్ ఇస్ ఎందుకంటే నార్త్ జోన్ లోనే మాక్సిమం ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయి, ఆర్మీ యూనిట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటిది ఏదైనా ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు డిఫెన్స్ ఉన్నా కొంచెం డిస్క్రిషన్ చూపించి ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ రిలీజ్ టు ద మీడియా అని చెప్పాము. సో ఈ కేసులో పర్టికులర్గా మీ అందరికీ ఆల్రెడీ తెలిసిందే లాట్ ఆఫ్ డీటెయిల్స్ వర్ లీక్డ్ అవుట్. సో స్పెసిఫిక్గా అయితే దీనిలో టెర్రర్ యాంగిల్ అయితే ఏది రాలేదండి ఇన్వెస్టిగేషన్లో. దాట్ ఈస్ వాట్ ఐ వుడ్ లైక్ టు కన్ఫర్మ్ టు యూ ఆల్. దెర్ వాస్ నో టెర్రర్ యాంగిల్. అన్ని వేరే ఏజెన్సీస్ కూడా వచ్చి వీ హ్యావ్ ఆల్ వెరిఫైడ్ ఇన్ గ్రేట్ డీటెయిల్ ఇన్ దిస్ ఇష్యూ. పర్టికులర్గా దీనిలో ఉన్నాడు ఒక మెయిన్ అక్యూజ్డ్ ఆశీష్ కుమార్ అనే పర్సన్ అండ్ మెయిన్ అక్యూజ్డ్. ఆయన హీజ్ అ నేటివ్ ఆఫ్ బీహార్ ఏరియా నేటివ్. ఆయన చాలా రోజుల నుంచి ఇక్కడ హైదరాబాద్లో వర్క్ చేస్తున్నాడు. సమ్ సెక్యూరిటీ గార్డ్ లాగా వర్క్ చేశాడు, దాని తర్వాత సూపర్వైజర్ లాగా వర్క్ చేశాడు ఇన్ సెక్యూరిటీ ఏజెన్సీస్. సో త్రూ దాట్ ఓన్లీ టిప్కాన్ అని కంపెనీకి హీ స్టార్టెడ్ వర్కింగ్ ఇన్ దట్ కంపెనీ. అండ్ త్రూ దట్ కంపెనీ ఆయన కింద వర్క్ చేసే ఇప్పుడు దీంట్లో ఉన్న వేరే టూ ఉమెన్ ఉన్నారు, వాళ్ళు అండ్ ఇంకొక మేల్ పర్సన్ ఉన్నారు. ముగ్గురు ఆయన కింద అక్కడ సెక్యూరిటీ ఆ కంపెనీలో ఇక్కడ వాళ్ళు వర్క్ చేస్తున్నాడు టిప్కాన్ అనే కంపెనీలో ఎంప్లాయీస్. సో ఈయన కొంచెం రిలేటివ్స్ కొందరు ఫ్యామిలీలో ఆర్మీ నుంచి బిలాంగ్ చేస్తారు. ఇన్ ద సెన్స్ రిటైర్ అయిన వాళ్ళు, వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ అంకల్స్ అట్లా ఆర్మీలో రిటైర్ అయి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో ప్రీవియస్గా కూడా ఆయన ఆ ఏరియాకి క్యాంటీన్ కోసం అని విజిట్ చేశాడు, మిలిటరీ క్యాంటీన్ కోసం. అంటే వేరే వాళ్ళని అకంపెనీ చేశాడు. సో అందుకే జనరల్ ఐడియా ఉంది ఆయనకి ఆ ఏరియాది. సో ఇప్పుడు ఈ ఉన్న ముగ్గురిని వాళ్ళకి ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అక్కడ సెక్యూరిటీ గార్డ్ లాగా ఏదైనా జాబ్ ఇప్పిస్తానని, అంటే హీ వాస్ ట్రైంగ్ టు ఫ్రాడ్ దెమ్. బేసిక్లీ ఇంటెన్షన్స్ కరెక్ట్గా లేవు, ఆయన ఫ్రాడ్ చేయాలనే ఇంటెన్షన్తో వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆయనకి ఏదైనా కమిషన్ వస్తుందని సో అట్లా అని ఆయన తీసుకెళ్ళి ఒక ఫేక్ ఐడి కార్డ్ మాత్రం ఆన్లైన్ నుంచి ఒక వేరే ఆఫీసర్ది, ఒక ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ లాంటి డ్రెస్ది వేసుకొని ఫేక్ ఐడి కార్డ్ మాత్రం హీ హాజ్ యూస్డ్. అందుకే వీ హ్యావ్ బుక్ దిస్ కేస్ అండ్ బికాస్ ఆఫ్ ఇంపర్సనేషన్ అది చేశాడు. ట్రెస్ పాస్ ఆల్సో హీ హాజ్ డన్ ఇల్లీగలీ. సో దీంట్లో రిమాండ్ చేస్తాం జరిగింది అని, ఎందుకంటే మిలిటరీ ఏరియాస్లో ఇట్లా ఇంపర్సనేషన్ చేసుకొని ఎంటర్ అయితే ఇట్స్ అ వెరీ సీరియస్ ఆఫెన్స్. బట్ అదర్ దాన్ దిస్ దేర్ వాజ్ నో టెర్రర్ యాంగిల్ టు దిస్ స్టోరీ. ఇట్ వాస్ మెయిన్లీ అ కేస్ ఆఫ్ హీ వాంటెడ్ టు డూ ఫ్రాడ్, impersonate an army officer and also cheat these other people. ఎవరిని వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగం పెట్టిస్తానని, వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకోవాలని ఆ ఇంటెన్షన్తో ఉంది. సో ఫర్దర్ ఇంకా వీళ్ళది ఇంకా ఆయన చెప్పిన స్టోరీ అంత యాంగిల్ అంతా వీఆర్ స్టిల్ వెరిఫైయింగ్. ప్రెసెంట్లీ అయితే హీఈస్ అండర్ రిమాండ్, వీ హ్యావ్ రిమాండెడ్ హిమ్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా వస్తే వీ విల్ డెఫినెట్లీ టెల్ దెమ్. కరెక్ట్. జితేంద్ర ఎవరండి? ఎవరు నేమ్ చెప్పలేదు ఈ స్టోరీ. సో అదే మీరు యూ హ్యావ్ యువర్ ఓన్ స్టోరీస్ ఇన్ దిస్. సో ప్రెసెంట్లీ ఇప్పుడు మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్లో అయితే హీ వాంటెడ్ టు వాళ్ళ ముగ్గురిని ఎవరిని తీసుకెళ్ళాడు, వాళ్ళని ఏదైనా అక్కడ ఉద్యోగం ఇప్పించాలని, లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా కమిషన్ తీసుకొని నేను కూడా నాకు ఇంత కాంటాక్ట్స్ ఉన్నారు అని అట్లా చూపించుకుంటానికి హీ హాజ్ టేకన్ దెమ్ దేర్. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఏరియాలో ఫోటోగ్రాఫ్స్ తీస్తున్నప్పుడు వేరే ఆర్మీ వాళ్ళని పట్టుకొని వెరిఫై చేస్తే ఇంపర్సనేషన్ కేసు అయితే 100% ఉంది. అందుకే వీ హ్యావ్ రిమాండెడ్. ఫర్దర్ ఆయన చెప్పే స్టోరీ ఉంది వేరేది, వీఆర్ వెరిఫైయింగ్ దట్. దాంట్లో ఏదైనా ఉంటే వీ విల్ డెఫినెట్లీ రివీల్. అదే ఇంపర్సనేషన్ అండ్ ట్రెస్ పాసింగ్ ఇంటూ మిలిటరీ ఏరియాస్. రైట్, థ్యాంక్ యూ. ఎంప్లాయీస్ని పెట్టుకుంటూ ఉంటాం, దాంట్లో నేటివ్స్ ఉండొచ్చు, నాన్ నేటివ్స్ కూడా ఉండొచ్చు ఫ్రమ్ దిస్ స్టేట్. కానీ ఈ ఆధార్ కార్డు లేదంటే వాళ్ళ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఇట్లాంటి డీటెయిల్స్ పెట్టుకోవట్లేదు. లైక్ ఈవెన్ ఇన్ దిస్ కేస్ అక్యూజ్ చాలా ఇయర్స్ నుంచి అక్కడ వర్క్ చేశాడు ప్రీవియస్గా, కానీ ఆ డీటెయిల్స్ లేవు వాళ్ళ దగ్గర స్పెసిఫిక్గా ఎట్లా ఏంటి మొత్తం హిస్టరీ లేదు పర్సన్స్ దగ్గర. సో అందరూ దిస్ ఇస్ ఫర్ జనరల్ పబ్లిక్ ఆల్సో. ఇంటి దగ్గర ఎవరైనా సర్వెంట్గా పెట్టుకున్నప్పుడు కూడా వాళ్ళది డీటెయిల్స్ పెట్టుకోవాలా, వాళ్ళ స్పెసిఫిక్ ఐడెంటిటీ వెరిఫై చేసుకోవాలా. సిమిలర్లీ బిజినెసెస్లో కూడా ఏమైనా మీరు హైర్ చేసుకుంటున్నారు ఎంప్లాయీస్ని, ఎస్పెషలీ నాన్ నేటివ్ ఎంప్లాయీస్ని, వాళ్ళ డీటెయిల్స్ ఉంటే అట్లీస్ట్ ఇట్లాంటిది ఏమైనా జరిగినప్పుడు, లేదంటే వాళ్ళకు కూడా ఏమైనా యాక్సిడెంట్ ఏమైనా జరిగినప్పుడు ఈజీ ఐడెంటిఫికేషన్ కూడా హెల్ప్ ఉంటుంది. సో అన్ని డీటెయిల్స్ ఆఫ్ ఎంప్లాయీస్ పెట్టుకుంటామే ఇట్స్ అ గుడ్ ప్రాక్టీస్.
ఏదో సమ్ ఇష్యూస్ వాళ్ళకి వాజ్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అదే వాళ్ళ కంపెనీని అడగాలి. మేడం ఇంతమంది దొంగతనం